వెరీ గుడ్. లూకా సువార్త ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? వెరీ గుడ్, 19వ అధ్యాయం. ఓకే, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 38 నుంచి ఉదయకాల సమయంలో 44వ వచనం వరకు కొన్ని ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం వరకు కలిసి చదువుదాం ఈ మాటలు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. నేను ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఏకొంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని మరొక మాట నేను చెప్పడం మర్చిపోయాను. ఆమేన్ అన్నప్పుడు ఏంటంటే అందరూ గట్టిగా చెప్పాలి. అర్థమవుతుందా? ఇది మాకు కాదులే, మేము చేసే ప్రార్థన ఇది కాదు, అట్లా కాదు ఉండాల్సింది. ఆమేన్ అన్నప్పుడు అందరం కలిసి ఏమవాలి? గట్టిగా నేను కూడా చేసినటువంటి ప్రార్థనను అంగీకరిస్తూ ఆ ప్రార్థన దానిలో కోరినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నేను కూడా జరగాలని ఆశిస్తూ ఉన్నాను, కోరుతున్నానని చెప్తూ ఆమేన్ అని చెప్పడం. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా చెప్పాలి. ఓకేనా? వాక్యం చదివినా గట్టిగా చెప్పాలి, ప్రార్థన చేసినా గట్టిగా వినపడేటట్టు చేయాలి. నేను ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరు నన్ను, ఆ భయం వద్దు. ఎవరో నన్ను చూస్తారనేది కాదు. ఎలా ఉండాలి? సంఘంలో నీ ప్రార్థన చేసే ద్వారా, నువ్వు చదివేటువంటి వాక్యం ద్వారా, నువ్వు మాట్లాడేటువంటి మాట ద్వారా, ప్రభు నిన్ను ప్రేరేపించి చెప్పేటువంటి ద్వారా ఇతరులు ప్రోత్సహించబడతారు. అది అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇతరులు నేర్చుకుంటారు. కొందరికి ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోవచ్చు. వేరే వాళ్ళు గట్టిగా స్పష్టంగా ప్రార్థన చేయడం ద్వారా దేవునికి ప్రార్థన ఇలాగ కూడా చేయవచ్చు అనేది అర్థమవుతుంది. ఆరాధించేప్పుడు కొందరికి ఎలా ఆరాధన చేయాలో తెలియకపోవచ్చు. వాక్యం తెలిసినటువంటి నీవు దేవుని ఆరాధించే విధానాన్ని చూసినప్పుడు ఇతరులు కూడా ఆ ఆరాధనను ఓకే, దేవుని ఇలా ఆరాధించవచ్చు, ఇలా దేవుని ఆరాధించాలి, ఆయన కృతజ్ఞత ఇలా చెల్లించాలి అర్థమవుతాయి. అందుకోసమే సహవాసములో ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధి అనేది ప్రాముఖ్యమైనది. సంఘము యొక్క క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? మనము ప్రభు మనకిచ్చినటువంటి దానిని ప్రభు సన్నిధిలో చక్కగా ఉపయోగించవస్తున్నప్పుడు అది ఇతరులకు క్షేమంగా ఉంటుంది. అది జస్ట్ చిన్న మాట మీతో పంచుకోవాలని ఇష్టపడ్డాను. ఓకేనా? అది అందరికీ 4వ వచనం వరకు కొన్ని విషయాలు రాయబడ్డాయి. గడిచిన వారము మనము అవిశ్వాస తరము రాకుండా ఉండడానికి విశ్వాస తరము చేయవలసినటువంటి జాగ్రత్తల గురించి మనం నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే కొన్ని విషయాలు రానున్న దినాల్లో ఇంకొంచెం లోతుగా వాటి గురించి తెలుసుకుందాం. ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ ఆయన తనను గురించి ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనమైతే చెప్పబడిందో ఆయన యొక్క రాక గురించి కానీ, ఆయన యొక్క అద్భుతాల గురించి కానీ, ఆయన యొక్క సూచక క్రియలను గురించి కానీ, ఆయన శిలువ మీదకి వెళ్ళబోతున్నప్పుడు జరిగేటువంటి సంగతుల గురించి కానీ ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పబడింది. ఇక్కడ మనం చదివినటువంటి మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒలీవ కొండ దగ్గరకు వచ్చి
ఎదుటిగా ఉన్న గ్రామమునకు వెళ్ళి తన కొరకు ఒక గాడిద పిల్లను తీసుకొని రమ్మని చెప్పటం, తర్వాత శిష్యులు వెళ్ళి ఆయన చెప్పినట్టుగానే గాడిద పిల్లను కనుగొని ఆ గాడిద పిల్లను తీసుకొని రాగా ఆయన ఆ గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని యెరూషలేమునకు ప్రయాణమైనప్పుడు ఆ సంఘటన, ఆ మధ్యలో జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దానిని లూకా వివరిస్తూ రాశాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, శిష్యులు బట్టలను అక్కడున్నటువంటి శిష్యులందరూ కూడా ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుత కార్యములన్నిటి చేయసాగి అని చూస్తాం. దేవుని స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణం దగ్గరలోనికి వచ్చినప్పుడు అక్కడ రోడ్డు పక్కన గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అయా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయనను మొరపెట్టగా ఆయన వెళ్ళి ఆ గుడ్డివాడిని స్వస్థపరిచాడు. అది కొందరు చూశారు. అలాగే కొందరు యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి వారిని తిరిగి లేపడము చూశారు. అంటే అక్కడ ఉన్నటువంటి గుంపులో ప్రభువుని ఆరాధించడానికి ప్రజల్లో ప్రేరేపించబడినటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయి అని అంటే అది వరకు వారు చూసినటువంటి సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏం చేశారంటే మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి అని చూస్తూ ఉన్నాం. ఇదే లూకా సువార్తలో ఇదే మాటని మరొక విధంగా కూడా రాశారు. 2వ అధ్యాయంలో చూడండి, లూకా రాసిన సువార్తలో అక్కడ కూడా దేవుణ్ణి స్తోత్రము చేయసాగారు. అక్కడ చేసినటువంటి స్తోత్రము వేరే విధంగా ఉంది. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఒక మాట, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయొచ్చునని. ఇక్కడ ఎవరు స్తుతించారు? ఎవరు స్తోత్రము చెల్లించారు? ఇక్కడెవరు 2వ అధ్యాయంలో ఎవరు చెల్లించారు? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని 13వ వచనంలో లేదా 13వ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని చూస్తూ ఉన్నాం. అంటే పరలోకములో ఉన్నటువంటి సర్వ సమూహం అంతయు కూడా దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు వారు చూసిన కోణం ఏంటి? పరలోక సైన్య సమూహం అంతా కూడా ఇక్కడ మనము చదివినటువంటి మాటల్లో చూస్తే భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెబుతూ స్తోత్రము చేశారంట. అంటే దేవుని యొక్క వాక్యము ఎంత క్షుణ్ణంగా, ఈవెన్ కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మనం గమనిస్తే మనం నేర్చుకోవాలనుకునే ఆశ మనకుంటే ఇక్కడ వాక్యంలో నేర్పించే మాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పరలోకములో ఉన్నటువంటి పరలోక సైన్య సమూహములో ఉన్నటువంటి వారితో సమాధానం అనేది లేదు. భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి కారణాన మనుష్యునికి దేవునికి ఉన్నటువంటి పాపం అనేటువంటి అడ్డుగోడ ద్వారా ఏమైంది? సమాధానం అనేది లేదు. అయితే ఎప్పుడైతే ఈ అడ్డుగోడను ప్రభువు పడగొట్టడానికి భూమి మీదకి వచ్చాడో పరలోక సైన్య సమూహం అంతా భూమి మీదకి వచ్చి ఏం చెప్తుందంట? భూమి మీద సమాధానము కలుగునగా అని దేవుని స్తోత్రము చేసిరి అని రాయబడింది. ఇక్కడ వాళ్ళేమో రక్షణ కార్యమును ప్రారంభించడానికి ప్రభువే మనుష్యుని రూపంలోనికి వచ్చినటువంటి కారణాన్ని చూస్తూ సైన్య సమూహం అంతా కూడా ప్రభువుని స్తోత్రం చేసింది. ఇక్కడేమో ప్రజలు ఏమని స్తుతిస్తున్నారు అనంటే తాము చూసినటువంటి అద్భుత కార్యములను గురించి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తోత్రము చేస్తున్నారు. అందులో మనం నేర్చుకుంటున్నది ఏంటి అనంటే అక్కడ ప్రవచనాత్మకంగా ఆయన గురించి చెప్పబడింది. ప్రవచనాన్ని నెరవేరుస్తూ ప్రభువు ఆ గాడిద మీద సమాధానమునకు వారసునిగా, సమాధానమును ఇతరులకు పంచేవాడిగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు కూడా ఏం చెప్పారో చూడండి. 38వ వచనంలో ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును ఎక్కడంట?
దూతలేమో చెప్పింది ఏంటి? భూమి మీద సమాధానము అని చెప్పారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళకు తెలియకుండానే అక్కడ రాయబడినటువంటి జకరియా ప్రవచనాన్ని వారు కూడా నోటితో ఒప్పుకుంటూ ఏం చెప్తున్నారు అంటే పరలోకమందు సమాధానము కలుగు. ఈ రెండు విషయాలు మనకు రూఢిపరిచేది ఒకటే, ఏంటంటే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు రాయబడినటువంటి మాటలు మనకు ఏం నేర్పిస్తున్నాయి అంటే ప్రభు ఈ యొక్క రక్షకునిలోనే మనకు ఏముంది? సమాధానం. ఈ రక్షకునిలోనే మనకు ఈయనలోనే ఇన్ హిమ్ అలోన్ అంటాం. ఆయనలో మాత్రమే ఏముంది అని అంటే సమాధానము ఉంది. ఆయనలో మాత్రమే ఏముంది అని అంటే ఆయన నువ్వు ఏ అద్భుత కార్యాన్ని బట్టి నువ్వు స్తుతిస్తావో సంబంధం లేదు, ఏ అద్భుతాన్ని బట్టి నీ జీవితంలో ఆయనను నువ్వు గణపరుస్తావో దానితో సంబంధం లేదు. కానీ ఆయనకు నీకు ఒకే ఒక్క సంబంధాన్ని కలిగించేది ఏంటి అని అంటే ఆయన ద్వారా నీకు నాకు కలిగేటువంటి సమాధానం. దానికి అక్కడ వారు చేసినటువంటిది ఏంటంటే స్తోత్రము చేయుట అని చూస్తూ ఉన్నాం. 39వ వచనంలో ఇలా అందరూ ఆయనని పొగడుతూ ఆయనను దేవుడు, ఆయనను రాజు, ఆయనను నీతి సమాధానములకు కర్త అని ప్రకటిస్తూ ఆయనను గణపరుస్తూ మహాశబ్దముతో స్తోత్రము చేస్తూ ఉంటే ఆ గుంపులో ఉన్నటువంటి కొందరికి అసూయ కలిగింది. ఒకవేళ 39 నుంచి 40 వచనం వరకు మనం కొన్ని మాటలు రాసుకుంటే మొదటిదేమో శిష్యుల యొక్క ఆనందం, రెండవది పరిసయ్యుల యొక్క అసహనం. ఏం చేశారు పరిసయ్యులు? 39వ వచనంలో బోధకుడా నీ శిష్యులను గద్దించు. కారణం ఏంటి? ఈయన యోసేపు మరియల కుటుంబములో మన కళ్ళ ఎదుట ఏమాత్రము కూడా విలువలేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు, వడ్రంగి పని చేసుకునేటువంటి యోసేపు మరియల యొక్క కుమారుడు కాదా ఈయన? ఈయనే ఇంత జ్ఞానాన్ని సంపాదించాడా? ఈయనే ఇంత దేవుని మాటలను ప్రకటిస్తాడా? ఈయనే ఇంత శక్తి కలిగిన వాడుగా ఉన్నాడా? ఈ సాధారణమైనటువంటి వ్యక్తే కదా అని పరిసయ్యులు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ప్రవచన వాక్యాన్ని ఈయనకు ఆపాదిస్తూ చెప్పినప్పుడు వారు చెప్పింది ఏంటంటే గద్దించు వీరిని అన్నాడు. గద్దించు అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒకవైపు ఏమో ప్రవచనమే నెరవేరుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ మాటలు పలికిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు పలుకుతూ ఉన్నప్పుడు ప్రభువు ఇలా స్తుతించబడాలి అనే జకరియా ప్రవచనాన్ని వారు చెబుతూ ఆనందంతో కేకలు వేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా తెలీదు ఇది ప్రవచనం నెరవేర్చబడుతుంది ఇప్పుడు అని కదా. ఎంత ఆశ్చర్యమో చూడండి. వారికి తెలియకుండానే దేవుని యొక్క పనిలో వారు కూడా భాగస్థులయ్యారు. వారికి తెలియకుండానే వారు కూడా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి వారు కూడా అందులో పాలుభాగస్థులు అవుతూ వచ్చారు. వారికి తెలియకుండానే దేవుని కార్యములు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే సమాధానము వలన వారిలో కలిగినటువంటిది ఏంటి అని అంటే దేవునిని స్తుతించేటువంటి స్థానం. Where there is no peace, you cannot have a rejoyful moment. ఎక్కడైతే ఆనందము సమాధానం ఉండదో అక్కడ స్తుతి చేయగలిగేటువంటి పరిస్థితి ఉండదు అని మనము నేర్చుకోవచ్చు. 39వ వచనంలో అయ్యా బోధకుడా నీ శిష్యులను గద్దించు అని చెప్పగా 40వ వచనంలో ఆయన అంటున్నాడు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దిస్ ఈస్ ద ఓన్లీ టైం. ఇక్కడ మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఏం చేస్తున్నారో దాన్ని చేయనిచ్చాడు. మనము సువార్త పత్రికల్లో సువార్తల్లో చదివిన చోట ప్రతి చోట కూడా ఆయన చంపడానికి ఏదైనా ఒక అప్పుడు ఆయన చంపడానికి చాలా మంది పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు. అప్పుడు ఏం చేశాడు ఆయన ఏమాత్రము కూడా శక్తి లేని వాడుగా, ఏమాత్రము కూడా ధైర్యము చాలనటువంటి వాడుగా, ధైర్యము లేనివాడుగా, పిరికివాడుగా కనబడేట్టుగా మనకి వాక్యంలో కనబడుతుంది చదువుతున్నప్పుడు. ఆయన అక్కడ నుంచి పారిపోయాను, కొండలకు వెళ్ళాను, దాక్కొనెను, తప్పించుకొని పోయాను, ఈ మాటలు చూస్తాం అక్కడక్కడ. తర్వాత శిష్యులు కూడా ఆయనను ఏదో చేయాలని ఆయనను పైకి అటువంటి
కానీ ఇక్కడ మాత్రము వారు ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు హీ అలౌడ్ వారిని ఓకే అన్నాడు. ఇంకొక మాటని కూడా చెప్పాడు, ఏంటంటే ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు యొక్క ప్రవచనం నెరవేర్పులోనికి రావడానికి సమయం ఆసన్నమైనప్పుడు మనుషులు ఎవరు కూడా ముందుకు రాకపోయినా సర్వ సృష్టి కూడా ఆయన ప్రణాళికలో భాగంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యమును నెరవేర్చడానికి ఏ ప్రణాళిక, ఏ ప్రవచనం అయితే నెరవేర్చబడాలో వాటిని నెరవేర్చడానికి సృష్టి యావత్తు కూడా ముందుకు వస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యమో చూడండి కదా. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రభువును స్తుతించకుండా వీరిని ఆపితే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ప్రభు చెప్తున్నది ఏంటంటే ఇది ఇలా జరగవలసిందే అని చెప్తున్నాడు. అంటే ఇంక మరొక మాట కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సృష్టి కూడా ఈ రక్షణ కార్యమును జరిగించడానికి ఎంతో సిద్ధంగా ఉంది అని దేవుని మాటల ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఎందుకు సృష్టి కూడా అంత అపేక్షిస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనుష్యుడు దేవునికి వ్యతిరేకముగా పాపము పడిపోయే ఆదిలోనే సర్వ సృష్టి కూడా అదే పడినటువంటి స్థితిలో ఆ యొక్క ప్రభు యొక్క ఉగ్రతను మోస్తూ ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనకి మాటలు జ్ఞాపకం చేయబడతాయి. ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే ఈ మాటలు అర్థమవుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరు? సృష్టి. ఎలా కనిపెడుతుందంట? చూడండి ఎలా కనిపెడుతుంది. మిగుల ఆశతో కనిపెడుతూ ఉన్నదంట. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే మనుషుని యొక్క అవిధేయత వలన వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, సృష్టి కూడా అదే స్వాతంత్రమును కోల్పోయి మనుష్యులు ఏ పాపమనే దాస్యములో నుంచి విడిపించబడాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ దినము కొరకు సృష్టి కూడా మిగుల ఆపేక్షతో ఎదురు చూస్తుంది. ఎంత ఆశ్చర్యం. మనం ఏమనుకుంటూ ఉన్నాం, మనం మాత్రమే విడిపించబడితే అందుకోసమే ప్రకటన గ్రంథంలో అంతటా నేను ఆకాశము తెరవబడుటయు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, మరలా ప్రభు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించటము నేను చూస్తిని అని యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. ద హోల్ క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్ అండ్ వెయిటింగ్. ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు ఊరకుండుడి అని వీరితో చెప్పాలని నన్ను అంటున్నారు. కానీ ఒకవేళ నేను అలా చెప్పినా సరే సృష్టి ఏం చేస్తుంది? అది వెయిట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అది రక్షణ కార్యము త్వరగా జరిగి ఆయన ప్రణాళికలో ఉన్న వారిని రక్షించబడి ఆయన రాకడ త్వరగా వచ్చి నేను ఈ శాపము నుంచి విముక్తి పొందుతాను. 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా నేను మీతో పంచుకోవాలనేటువంటి ఆశ ఈ 41 నుంచి 44వ వచనం వరకు మీతో కొంచెము విస్తరించి మాట్లాడాలనేది నా ఆశ. ఆ పట్టణమును చూసి 41వ వచనంలో రాయబడిన మాట, ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని చూస్తున్నాం. దానిని ఆ పట్టణము అనగా యెరూషలేము పట్టణమునకు యేసుక్రీస్తు ప్రభువు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో
మేలు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ పట్టణం దగ్గరకు సమీపించినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడు అనేది మనము అర్థం చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది. 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏడ్చినటువంటి కారణము మనము 43, 44 వచనాల్లో చూస్తాం. 43వ వచనంలో, ప్రభువు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని అని దినములు వచ్చునని చెప్పాను. దట్ ఇస్ ద రీజన్. యెరూషలేము సమీపమునకు ఆయన వచ్చినప్పుడు యెరూషలేమునకు రాబోయే దినాల్లో జరగబోతూ ఉన్నటువంటి సంగతులను ఆయన తలపోసుకొని ఆయన చెప్తూ ఆ మాటలను జ్ఞాపకం చేసుకుని మరికొన్ని సంవత్సరాల్లో రాబోతున్నటువంటి ఉగ్రతను, యెరూషలేము పట్టణమునకు కలగబోతున్నటువంటి దుస్థితిని జ్ఞాపకము చేసుకొని హీ వెప్ట్, ఆయన ఏడ్చాడు అని చూస్తున్నాం. ఆయన ఏడ్చాడు అనేటువంటి మాటను ఇక్కడ చదువుతాము. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనము అక్కడ కూడా ఒక సందర్భంలో మనం చూస్తాం. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏడ్చాడు. ఎవరిని చూసి? 11వ అధ్యాయము 34వ వచనం, 35వ వచనం. యేసు వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కొంచెం మనం థియలాజికల్గా ఆలోచన చేస్తే బయట చాలామంది చెప్పేది ఏంటి, ఈ మాటలో నుంచి మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ రాయబడినటువంటి సంగతులు ఏంటి అని అంటే ఆయన ఏడ్చెను అని చూస్తూ ఉన్నాం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే, అమ్మా నా దాహమునకు నాకు కొన్ని నీళ్లు ఇవ్వము అని అడగడము చూస్తాం. ఆయన రొట్టె విరిచి వారితో కలిసి భోజనము చేసెను అనేటువంటి సందర్భాన్ని మనము చూస్తాం. ఈ మాటలన్నీ కూడా మనకు దేని జ్ఞాపకం చేస్తున్నాయి అని అంటే, ఆయన భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు నీకు వలె నాకు వలె ఆయన మానవుడిగా జీవించెను అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన సముద్రాన్ని చూసి, ఉప్పొంగుతూ ఉన్నటువంటి సముద్రాన్ని చూసి ఆగిపో అన్నప్పుడు సముద్రం ఆగిపోయింది. అదేమో ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి దైవిక శక్తిని, దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇలా ఆయన ఏడ్చెను, ఆహారము కొరకు ఆయన అడిగెను, దాహము కొరకు నీళ్ళని అడిగెను అని చూస్తున్నప్పుడు ఆయన నావలే మనుష్యునిగా తను తాను తగ్గించుకున్నాడు అనేది కూడా మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఆయన సంపూర్ణమైనటువంటి దేవునిగా ఈ లోకంలో జీవించాడు, అలాగే సంపూర్ణమైన మానవునిగా ఈ లోకంలో జీవించాడు. హీ ఈజ్ ట్రూ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్ అనేటువంటి సత్యము ఇక్కడ అర్థమవుతూ ఉంది. 42వ వచనంలో, నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొనిన ఎడల అన్నాడు. ఈ మాటల్లో మనము 42వ వచనంలో ఆయన అంతగా హృదయములో నుంచి ఈ మాటలు పలకడానికి కలిగినటువంటి సంగతులు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనము చూసినప్పుడు, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు అన్న. పై వచనంలో మనం 38వ వచనంలో చూసామేంటి, పరలోకమందును సమాధానము. దేవదూతలు ప్రకటించినప్పుడు దేవదూతలు చూసినటువంటి కోణం భూమి మీద సమాధానము. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణమునకు సమీపించి ఆ పట్టణం దగ్గరకు రాగానే ఆ పట్టణమును చూసి మాటలు చెప్తున్నది ఏంటంటే, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే అక్కడ రాయబడినటువంటి సంగతులను గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అంతగా ఏడ్చి చెప్పడానికి యెరూషలేము పట్టణము దగ్గర, యెరూషలేము పట్టణమునకు ఆయన సమీపించినప్పుడు ఆ పట్టణం యొక్క దుస్థితి ఎంతో భయంకరంగా ఉందో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, దానిని బట్టి ప్రభు ఉగ్రత రాబోయేటువంటి దినాల్లో ఎలా ఉండబోతుందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉగ్రత?
ఏంటా ఉగ్రత? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు మేలు. యెరూషలేము గురించి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఆ మాట చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. 3వ అధ్యాయము, మాథ్యూస్ 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు ఏంటంట మీరు వల్లక ఒప్పుకోలేదు. దేని గురించి? ప్రభు ఒకవైపేమో తనను దగ్గరకు చేర్చుకోవాలనేటువంటి ఆశతో ప్రవక్తలని పంపించాడు, బోధకులను పంపించాడు, అద్భుత కార్యములను చేసేటువంటి వారిని పంపించాడు, దేవుని వాక్యమును ప్రకటించేటువంటి వారిని యెరూషలేము పట్టణానికి పంపించాడు. కానీ యెరూషలేము ఏం చేస్తుందంట? వచ్చిన ప్రతి వారిని కూడా చంపుతూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఆయన నామమును ప్రకటించడానికి వచ్చిన ప్రతి ప్రవక్తను కూడా యెరూషలేము చంపుతూ ఉంది. అందుకోసమే యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకోవాలని ఆశపడుతుందో అలాగే నేను కూడా నిన్ను చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను. కానీ నువ్వేం చేసావు? తృణీకరించావు. సమాధాన సంబంధమైన సంగతులను ఏం చేశావు? తృణీకరించావు. సమాధానమును తీసుకొని వచ్చేటువంటి ప్రవక్తలను ఏం చేశావు? చంపివేశావు. దేవుని వాక్యమును, దేవుని యొక్క ప్రవచనాన్ని, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క రక్షణను తీసుకొని వచ్చి ఇదిగో రాబోయే దినములలో మెస్సియా నీ యొద్దకు వస్తాడు అనేటువంటి సంగతిని ప్రకటించేటువంటి ప్రవక్తలందరినీ కూడా ఏం చేశావు? చంపివేశావు. ఇప్పుడు ఆ మెస్సియానే నీ యొద్దకు వచ్చాడు. ఈరోజు ఆ మెస్సియానే ఇప్పుడు నీ యొద్దకు వచ్చాడు. సమాధానకరమైనటువంటి సంగతులను తీసుకొని వచ్చినప్పటికీ కూడా నువ్వేం చేసావు? ఇది వరకు ప్రవక్తలను చంపావు, ఇప్పుడు మెస్సియాను కూడా చంపబోతూ ఉన్నావు. రెండవది ఏంటంటే, నీ మధ్యలో ఆయన ఇలా సాక్షాత్కరించబడినప్పటికీ కూడా ఆయనను నువ్వేం చేసావు? ఆయనను నువ్వు గుర్తించట్లేదు. ఆయన ఏంటో, ఆ రక్షణార్థమైనటువంటి ఆయన కార్యాలేంటో నువ్వు చూడట్లేదు. సమాధానకరమైనటువంటి సంగతులు ఈయనలో ఉన్నాయి, గుర్తించట్లేదు. ప్రభు ఆ ఏడుపులో ఉన్నటువంటి బాధ కూడా ఏంటో చూస్తే, అయ్యో ఇంత చెప్పినా సరే ఏంటి వీళ్ళు నమ్మకపోతున్నారేంటి? ఇంత చెప్పినా సరే, ఇంతమంది ప్రవక్తలను పంపించినా సరే, ఇన్ని అద్భుత కార్యములను చూపించినా సరే, ఇన్ని సూచక్రియలను చేసినా సరే, వీరు తన యొక్క మెస్సియాను అంగీకరించకుండా అదే విధమైనటువంటి అవిధేయతలో ఉన్నారే. అందుకోసం అంటున్నాడు, నీవును ఈ దినమందైనను అని యెరూషలేము గురించి చెప్తూ ఉన్నాడు. ఏం చేసిందంట? ఈయని సమాధానమైన సంగతులను తెలుసుకొనిన ఎడల అంటున్నాడు. అది యెరూషలేము పట్టణం గురించి చెప్పబడిన మాట. మరి ఒకవేళ మనము ఇందులో నుంచి నేర్చుకుంటే ఏంటి పాఠం? ఏంటి మనకు? యెరూషలేము దగ్గరకైతే ప్రవక్తలను పంపించాడు, యెరూషలేము దగ్గరకైతే మెస్సియాగా వచ్చాడు, యెరూషలేము దగ్గరకు అనేకమైన అద్భుత కార్యములను ఆయన తీసుకొని వచ్చి వారి మధ్యలో చేయగా యెరూషలేము తృణీకరించింది, సమాధానకరమైన సంగతులను తృణీకరించింది. ఒకవేళ మన జీవితాన్ని పరిశీలించుకొని ఒకవేళ తొంగి చూస్తే, ఈ మాటల్ని అద్దముగా మన ముందు ఉంచుకొని మన జీవితాన్ని ఒకవేళ ఈ మాటలతో బేరీజు వేసుకుంటే, మనము కూడా ఈ సమాధానకరమైన సంగతులను ఎన్నిసార్లు తృణీకరించామో కదా. మనము కూడా ఈ ప్రభువు ఇలాంటి వాక్యాన్ని, ఇదిగో రక్షణార్థమైనటువంటి జ్ఞానమును కలిగించేటువంటి సంగతులను నీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో రక్షణార్థమైనటువంటి పాప క్షమాపణ ప్రభువులో ఉందని తెలియపరిచే మాటలు నీ హృదయాన్ని ఆయన తాకినప్పుడు, ప్రభువు ఆ మాటలు
యెరూషలేము దగ్గరకు వచ్చి ఆయన ఏడ్చి నిన్ను అన్నాడు. ఈ మాటలు రక్షణార్థమైనటువంటి మాటలను, ఆ మాటలనే నీ కూడా పదే పదే వినిపిస్తూ, అయ్యో నీవు కూడా ఈ దినమందైనప్పుడు అని ప్రభు ఏడిస్తే ఎలా ఉంటుంది? మనల్ని బట్టి ప్రభు ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసమే వాక్యంలో రాయబడింది ఏంటంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఎలా దుఃఖపరచబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీవు నేను చేసేటువంటి అవిధేయ క్రియలను బట్టి, నీవు ఆయన వాడనే అని చెప్పుకుంటూ నా ఇష్టానుసారముగా జీవించడానికి నేను తిరిగినప్పుడు, ఆయన నన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికను తొక్కిపట్టి నా అనేటువంటి ఆలోచనతో నాకు ఇష్టకరమైనటువంటి పాపములో నేను జీవిస్తే సమాధానకరమైన సంగతులను ఏం చేస్తున్నాం? తృణీకరిస్తూ ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. అనేకుల జీవితాలను బట్టి, అనేకుల ప్రవర్తనను బట్టి, అనేకులు అంటే బయట వారు కాదు సుమా, లోపలనే, మన ఇంటి లోపలనే, సంఘము లోపలనే ప్రభువును దుఃఖపరిచేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. బయట తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కనబరుస్తూ ఆయన వారమని చెప్పుకొని ఆయనకు అవమానకరంగా జీవించే వారిని బట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఉదయకాల సమయంలో అయ్యో నీవు కూడా సమాధానకరమైన సంగతులను నీవు అంగీకరించి ఉంటే నీకు ఎంతో మేలు. ఉదయకాల సమయంలో ఎలా ఉంది మన జీవితం? నా జీవితాన్ని పరిశీలించుకుంటే ఎన్నో వంపులు, ఎన్నో హెచ్చుతగ్గులు కనబడుతూ ఉన్నాయి. నీ జీవితాన్ని పరిశీలించుకుంటే ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి నీ జీవితం ఎలా కనబడుతుంది? ఈ దినమందైనను అంటే ఏంటి? ఇదివరకే ఎన్నోసార్లు నీ యొద్దకు సమాధానకరమైన సంగతులను తీసుకొని వచ్చాను. ఇదివరకే నువ్వు ఇలా ఉండవలసిన వాడవు, ఇలా ఉండవలసినటువంటి స్థితిలో నువ్వు నిన్ను కోరుకుంటున్నాను, కానీ నువ్వేమవుతున్నావు అంటే విననొల్లకపోతివి. అందులో ప్రేమ కనబడుతూ ఉంది. అయ్యో ఈ దినమందైనా నువ్వు రక్షించబడితే, ఈ దినమందైనా ప్రభు వైపు తిరిగితే, ఈ దినమందైనా నీ ప్రవర్తనను సరి చేసుకుంటే అన్నట్టుగా కనబడుతుంది. దానిలో క్షమాపణ కనబడుతుంది. దానిలో ప్రభు నిన్ను ఆహ్వానించే ఆహ్వానము కనబడుతుంది. అవునా కదా? ఈ దినమందైనా అంటే ఏంటి? ఈ రోజైనా నువ్వు ఆయన వద్దకు వస్తే అన్నటువంటి ఆహ్వానము కనబడుతుంది. రా, నేను నిన్ను క్షమిస్తాను. రా, నేను నిన్ను ప్రేమిస్తాను. అదే ప్రేమ కనబడుతూ ఉంది, అదే క్షమాపణ కనబడుతూ ఉంది, అదే కనికరము కనబడుతూ ఉంది, అదే దయ కనిపిస్తూ ఉంది, అదే దీర్ఘశాంతము కనబడుతూ ఉంది, అదే నిన్ను హత్తుకునేటువంటి ఆ యొక్క ప్రేమ కనబడుతూ ఉంది. ఈ దినమందైనా ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత క్షమించే దేవుడు, ఎంత ఓర్చుకునేటువంటి దేవుడు, ఎంత దీర్ఘశాంతమును కనబరిచేటువంటి దేవుడు, ఎంత కృప చూపించే దేవుడు. ఏమంటున్నాడు? అయ్యో ఆయన ఏడుస్తూ చెప్తున్నమాట అంటే, ఓ యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ప్రవక్తలను చంపావు, అయినప్పటికీ ఇదిగో ఈ నీ దినమందైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకుంటే ఎంత మేలు. ఈ ఉదయకాల సమయంలో ఆ మేలును అనుభవించడానికి మనము కూడా సమాధానకరమైన సంగతులను మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తే మనకెంత మేలు కదా. ఆ మాటలో ప్రభు యొక్క క్షమాపణ కనబడుతూ ఉంది, ప్రభు యొక్క గోజాడేటువంటి తత్వం కనబడుతూ ఉంది, ప్రభు యొక్క నిత్యమైన నిబంధనను, ఆయన మీరే దేవుడు కాదు అనేటువంటి సత్యము కనబడుతుంది, ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సత్యము అర్థమవుతూ ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నువ్వు ఇదివరకు చేసినటువంటి పొరపాటును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సత్యము కనబడుతూ ఉంది. ఆయన వద్దకు వస్తే ఎంత బాగుంటుంది. తర్వాత వచనంలో, అదే 42వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, అక్కడ రాయబడినటువంటి మాట చూద్దామా? చూడండి, 42వ వచనంలోనే చివరి నీకెంతో మేలు, తర్వాత 2వ భాగంలో కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. పై వచనాల్లోనేమో ప్రభువు నీకు ఇచ్చినటువంటి సమయం వరకు, ఓ యెరూషలేమా, ప్రభువు నిన్ను ఎంత ప్రేమించాడో, ఎంత వరకు ప్రేమించాడో అనేటువంటి సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి మాటలు గాని అన్నాడు.
ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. మరుగు చేయబడి ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, ముందుగా యెరూషలేము గురించి మనం ఆలోచన చేస్తే, అయితే ఇప్పుడు నీకేమయ్యాయి? ఆ సంగతులన్నీ కూడా మరుగు చేయబడ్డాయి. అంటే యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ has come to an end. ప్రభు ఎదుట నీకు ఇవ్వబడిన సమయము ముగించబడింది. ప్రభువు నీ కొరకు ఎదురు చూసినటువంటి ఓపిక ముగించబడింది. ప్రభువు నిన్ను నిత్యమైన ప్రేమతో ప్రేమించినటువంటి ఆ ప్రేమ తత్వము సమయమునకు వచ్చినప్పుడు ఆ సమయానికి అది ముగింపునకు తీసుకొని రాబడింది. No more loving, no more merciful, no more kind hearted, no more patience అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి ఇక్కడ? కానీ అన్నాడు, నీకు ఇది వరకు సమాధానకరమైన సంగతులు చెప్పడానికి తగినంత సమయము ఇచ్చాను, కావలసినన్ని విషయాలు నీకు బోధపరిచాను, చెప్పవలసినటువంటి రీతిలో చెప్పడానికి నీ యొద్దకు ప్రవక్తలను పంపించాను, వారిని చంపినా సరే పంపించాను, వారిని అవమానపరిచినా సరే పంపించాను, వారిని నువ్వు తృణీకరించినా సరే పంపించాను. బట్ ఇప్పుడైతే నీ కన్నులకు ఈ సంగతులన్నీ మరుగు చేయబడ్డాయి. అయితే అన్నాడు. కానీ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అనగా దేవుని ప్రేమకు, దేవుని యొక్క ఓర్మికి, దేవుని యొక్క క్షమాపణకు ఆయన పరిమితం లేకుండా క్షమిస్తూ ఉన్నాడు. కానీ ఒక షరతు పెడుతున్నాడు. ఆయన ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు, ఒక రోజుని ఏర్పాటు చేశాడు, ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయం వరకు ఆయన నీకు చెప్పవలసిన సంగతులన్నిటినీ చెప్తూ ఉన్నాడు. నిన్ను క్షమించవలసిన అన్ని సార్లు క్షమిస్తూనే ఉన్నాడు. నిన్ను ప్రేమించవలసినటువంటి ప్రేమలో ఏమాత్రమూ లోటు లేకుండా ఒక తండ్రి కుమారుణ్ణి ప్రేమించినట్లుగా, గారవించినట్టుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ సమయం వచ్చిన తర్వాత మాత్రం ఏమయ్యాయి? ఆ సంగతులన్నీ కూడా మరుగు చేయబడ్డాయి. నిన్ను హెచ్చరించే సమయము ముగించబడింది, నిన్ను గద్దించే సమయము ముగించబడింది, నీకు రక్షణార్థమైన సంగతులను వివరించే సమయము ముగించబడింది, నిన్ను సహవాసములో నిలిపి నిన్ను ప్రభు యొక్క సాన్నిహిత్యములోనికి తీసుకొని రావడానికి నీకు అవసరమైన సంగతులను చెప్పేటువంటి సమయము ముగించబడింది. నో మోర్ prophets, no more forgiveness, no more love, no more compassion, no more mercy. All that is waiting for you is his judgment. ఆయన వైపు నుంచి ఇక నీ కొరకు వేచి ఉన్నది కేవలం ఏమిటి అని అంటే తీర్పు మాత్రమే. మనకేం నేర్పిస్తుంది ఈ పాఠం? ఏం నేర్పిస్తుంది? లోకములలో ఉన్న రాజ్యములలోకెల్లా కూడా యెరూషలేము నేను కోరుకొనిన స్థలము అన్నాడు దేవుడు కదా. యెరూషలేము నా యొక్క మహిమను కనపరచడానికి నేను ఏర్పరచుకున్నటువంటి స్థానము అన్నాడు. యెరూషలేములో నుంచి నేను ఎల్లప్పుడూ కూడా నా సింహాసనం మీద ఒక రాజుని ఏర్పరిచి ఆ సింహాసనమును ఎల్లప్పుడూ కూడా ఉంచుతాను అని చెప్పినటువంటి వాగ్దానము చేసినటువంటి పట్టణము యెరూషలేము పట్టణం. అవునా కదా? యెరూషలేమును అన్నింటిలోకెల్లా నేను హెచ్చిస్తాను అన్నాడు. ఎవడైనాను ఆ యొక్క యెరూషలేము వైపు తన యొక్క చేతులను చాచి ప్రార్థిస్తే ఆ యెరూషలేములో నుంచి నేను నివసించేటువంటి ఆ యెరూషలేములో నుంచి నేను ఆ ప్రార్థనకు జవాబును ఇస్తానని చెప్పారు. అటువంటి యెరూషలేమునే ప్రభు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ సంగతులన్నీ కూడా నువ్వు గ్రహించకుండానట్లు నీకు మరుగు చేయబడ్డాయి అని చెప్తూ ఉన్నాడు. వాట్ ఎ కాంట్రాస్ట్. అంతలో ఏం మారింది?
ఆ ప్రేమకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమునకు వ్యతిరేకముగా కనబడుతున్నాయి ఇప్పుడు మనం చూసేటువంటి మాటలు ఏంటి అంటే, అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఈ సంగతులు నీకు మరుగు చేయబడ్డాయి. ఏం మారింది ఈ మధ్యలో? ఇప్పుడేమో శాశ్వత కాలము నుంచి నేను ఇదిగో యెరూషలేములో నివాసం ఉండి అక్కడ నుంచి నా ప్రజలకు నేను మేలు చేస్తానన్నాడు. ఎవరైనానో అటువైపు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు జవాబునిస్తానన్నాడు. నేను కోరుకున్న స్థలము అన్నాడు. నేను యెరూషలేమును ప్రత్యేకపరుచుకున్నటువంటి స్థలము అని చెప్పాడు. ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థలమే, ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ప్రజలే ఆయన వారుగా లోకానికి ఇదిగో మేము రక్షించబడినటువంటి రక్షణకు గుర్తు ఎవరు అనంటే మేము ఆరాధించే దేవుడు అని చెప్పుకున్నారు. ఆ దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ సమాధానకరమైన సంగతులు నీకు తెలియకుండానట్లు అవేమయ్యాయి? ఇప్పుడు మరుగు చేయబడ్డాయి. నువ్వు ప్రయత్నం చేసినా నీకు కనబడవు, నువ్వు తిరిగి వెంబడించినా అవి నీకు దొరకవు. నువ్వు మరలా ఇదిగో అవును నేను మార్పు చెందాను ఇప్పుడు అని ఆయన వైపు తిరిగి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా నిష్ప్రయోజనం అవుతుందే కానీ ఆ యొక్క ప్రయత్నానికి మాత్రం ఫలితం రానే రాదు. కారణం ఏంటి అంటే, నీకు ఇవ్వబడిన సమయంలో ప్రభువు నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ సమయంలో నువ్వేం చేయబడ్డావు అని అంటే, నువ్వు ఆయనను అంగీకరించలేదు కానీ ఆయనను తృణీకరించావు. There is a time for forgiveness. There is a time at the same time for a judgment. ఆయన క్షమాపణకు ఒక రోజు ఉంది, అలాగే ఆయన క్షమాపణ ముగించిన తర్వాత తీర్పుకు కూడా రోజు ఉంది. వాక్యంలో ఈ మాట చెప్తూ అంటున్నాడు, ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. మనం నేర్చుకుంటే ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోగలం? ఈ పాఠం మన జీవితానికి ఈ మాటలను అప్లై చేసుకుంటే మనం ఏం నేర్చుకుంటాం? దేవుడు నిర్ణయించిన కాలము ముగిసినప్పుడు మనము నేర్చుకోవాల్సింది కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే, ఆయన క్షమాపణ చూపించవలసినన్ని రోజులు ఆయన వాక్యము నీకు వినబడుతుంది, ఆయన సహవాసము నీకు దగ్గరగా ఉంటుంది, ఆయన కూడా నీకు దగ్గరగా ఉంటాడు. అర్థమవుతుందా? ఎప్పటి వరకు? దినము వరకు నీకు ఆయన అన్నింటినీ చెప్తాడు. రక్షణ గురించి చెప్తాడు, క్షమాపణ గురించి చెప్తాడు, సహవాసం గురించి చెప్తాడు, పాపముల గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. పాపములో నువ్వు దిగజారిపోతూ ఉన్నప్పుడు పట్టుకొని పైకి లేపడానికి అవసరమైనటువంటి సంగతులు ప్రభు ఎలా నీ కొరకు సిద్ధపరుస్తాడో అలా సిద్ధపరచవలసినటువంటి ప్రతి పరిస్థితిని ఆయన సిద్ధపరుస్తాడు. హీ విల్ ప్రొవైడ్ ఫ్రమ్ హిస్ సైడ్. ఎంతవరకు అని అంటే, ఆయన క్షమాపణ నీ పట్ల చూపించవలసినంత వరకు. మనకందరికి తెలుసు కదా, నోవహు దినములలో జరిగినటువంటి సంఘటన. నోవహు 120 సంవత్సరాలు ఏం చేశాడంట? 120 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో నోవహు జీవించేటువంటి ఆ దినాల్లో నోవహు ఆయన అక్కడ ఉన్నటువంటి బంధువుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళాడు, ఆ ప్రదేశం అంతటికి వెళ్ళాడు. ఏమని చెప్పాడు? దేవుడు ప్రళయాన్ని తీసుకొని వస్తానని చెప్పాడు. మీరందరూ ఏం చేయమన్నాడు? మీ మూర్ఖతను విసర్జించి ఆయన వైపు తిరగండి అన్నాడు. ఎన్ని రోజులు చెప్పాడు? 120 సంవత్సరాలు. ఎంతమంది మారిండాలి? ఎంతమంది ఆ మాట విండాలి? మనమే ఒక జీవితంలో చూడండి, 120 సంవత్సరాలు అంటే మన జీవితాన్ని లెక్కేసుకుంటే ఒక లైఫ్ టైం కదా. ఆ లైఫ్ టైంలో ఒకవేళ మనం ఇప్పుడు ప్రారంభించితే ఎంతమందిని రీచ్ అవ్వగలుగుతాం? ఒకవేళ మనం చెప్పాలనుకోండి రక్షణార్థమైనటువంటి సువార్తని ఎంతమందికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయొచ్చు? మన తెలుగు రాష్ట్రాలు అనుకుందాం, మనం బ్రతికినంత కాలం ప్రతి ఇంటికి ప్రతి విలేజ్కి వెళ్ళి చెప్పాలనుకుంటే చెప్పొచ్చా? పాసిబులే. 120 సంవత్సరాలు నోవహు అక్కడున్న వారికి చెప్పాడు అని అంటే ఎన్నిసార్లు, ఒక్కొక్క వ్యక్తికి ఎన్నిసార్లు చెప్పిండాలి ఆ మాట? అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పిండాలి?
కానీ కంపల్సరీ మాత్రం కనీసం ఒక్కొక్కరు విన్నదాన్ని కనీసం 2 సార్లన్నా విని ఉండొచ్చు. 2 సార్లన్నా మినిమం ఎవరు వినలేదు. ఒక్కరు కూడా ఆ మాటను చెవిన పెట్టలేదు. దేవుడు నిర్ణయించిన కాలము రానే వచ్చింది. నోవహు ఒకవైపు విశ్వాసముతో ఓడగట్టుకున్నాడు. ఆ విశ్వాసముతో ఓడగట్టుకుంటున్నప్పుడు ఎవరు కూడా ఆయన చెప్పిన మాటల్ని లక్ష్య పెట్టలేదు. కానీ ఆ దినం రానే వచ్చింది, వర్షం రానే వచ్చింది, ప్రళయం రానే వచ్చింది. అప్పుడు ప్రయత్నం చేశారు ఓడలోనికి రావడానికి. అప్పుడేమైంది? అయ్యో ఇప్పుడు వీళ్ళు అవును అప్పుడు 120 సంవత్సరాల్లో చెప్పినటువంటి మాటకు విధేయులై ఇప్పుడు వచ్చారు కాబట్టి నోవహు ఓడ తలుపు తీయమంటే ప్రభు తీయలేదు. వర్షం ప్రారంభించబడే సమయానికే నోవహు ఓడలోనికి వెళ్ళాడు. ఓడ యొక్క ద్వారము క్లోజ్ చేయబడింది. బయట నుంచి అరిచిన వాళ్ళు ఉన్నారా? కళ్ళ ఎదుట కనబడుతుంది కదా, అరిచుంటారు తప్పనిసరి. కానీ ప్రభు అప్పుడు ఏం చేయలేదు. వీళ్ళు ఇప్పుడు నిజంగా పశ్చాత్తాపడ్డారులే అని వారిని లోపలికి తీసుకోలేదు. నేర్చుకుంటున్న మాట ఏంటంటే, ఆయన నీ పట్ల నా పట్ల ఉండవలసినన్ని రోజులు, ఆయన ఏర్పాటు చేసినన్ని రోజులు ఓరిమిని క్షమాపణను చూపిస్తాడు. కానీ అది ఎంతవరకు? అంతవరకే. తర్వాత తీక్షణమైనటువంటి తీర్పు ప్రభువు తప్పక నెరవేరుస్తాడు. ఆ రోజున మనము ఎంత ఏడ్చినా క్షమాపణ దొరకదు. ఆ రోజున మనం ఎంత ఏడ్చినా ప్రభు సన్నిధి మనకు దొరకదు. ఆ రోజున మనం ఎంత ఏడ్చినా సహవాసములో తిరిగి మనము రాగలిగేటువంటి అవకాశం మనకు రాకపోవచ్చు. ఆ రోజున ప్రభువు యొక్క మాటలు మన హృదయాన్ని ఎంత తాకినా మన హృదయం మొద్దుబారిపోయి ఉండొచ్చు. దాని కారణాన్ని బట్టి క్షమాపణ అంటే ఏంటో, ప్రభు యొక్క ప్రేమ అంటే ఏంటో, నేను ఎలా ఒప్పించబడాలో నేను అనేటువంటి సన్నిహిత్యం సాంగత్యం మనకుండానే పోవచ్చు. ఆ రోజున ప్రభు వైపు నుంచి నీ యొద్దకు వచ్చి వాక్యం బ్రతిమిలాడినట్టుగా ఉండదు. రానున్న దినాల్లో ప్రభు యొక్క సమయము ముగించబడినప్పుడు ఏం నేర్చుకుంటూ ఉన్నాము? ఈ సంగతులు ఇప్పుడు నీ కన్నులకు అవేమయ్యాయి? మరుగు చేయబడ్డాయి. మొదటిది, సమాధానమును తెలుసుకున్న ఎడల నీకు మేలు అని చూస్తూ ఉన్నాం. రెండవ మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సమాధానకరమైన సంగతులు మరుగు చేయబడేటువంటి రోజులు కూడా వస్తాయి. 43వ వచనంలో రాయబడిన మాట, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అన్నాడు. ఇది కూడా సేమ్. అంటే ప్రభువు నిన్ను ప్రేమించినటువంటి రోజుల్లో ఆ ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. ప్రభువు క్షమించినప్పుడు ఆ క్షమాపణ యొక్క విలువ ఏంటో నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం, ప్రభువు నిన్ను దర్శించిన కాలం. కాబట్టి తీర్పు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది అని యెరూషలేముకు జరగబోయేటువంటి సంగతులు 43వ భాగంలో చెప్పాడు. గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పాను. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రాజు యెరూషలేమును చుట్టుముట్టి ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో 43వ వచనంలో ఏం రాయబడింది? శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను అరికట్టి నిన్ను నాశనం చేస్తాడు అని ఏ మాటలైతే ప్రభువు చెప్పాడో అదే మాటలను టైటస్ అనే రాజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేమును సర్వనాశనం చేశాడు. సర్వనాశనం. మీరు చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. టైటస్ సన్ ఆఫ్ వెస్పియన్ అనేటువంటి రోమా సామ్రాజ్యాధికారము యొక్క కుమారుడు టైటస్ అనేటువంటి వ్యక్తి వచ్చి యెరూషలేమును
చంపాడు. ఎలా చంపాడు అని మనం ఎందుకు ఏడ్చాడు ప్రభు అంటే, యెరూషలేమునకు కలిగినటువంటి దుస్థితి చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. దాని గురించి ఈ యెరూషలేము పట్టబడినప్పుడు, ఈ టైటస్ అనే రాజు వచ్చి యెరూషలేమును పట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆ యూదా ప్రజలకి అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఫ్లావియస్ జోసెఫ్ అంటారు. జోసెఫ్ అంటారు. ఆ జోసెఫ్ అనే వ్యక్తి యుద్ధం చేయాలి. రాజు టైటస్ వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు. ఇతను యుద్ధం చేయాలి అంటే కొంతమందికి నాయకుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, యుద్ధం చేయకుండా తనను తాను లొంగిపోయి ఈ టైటస్ అనేటువంటి ఈ రాజు దగ్గరికి వెళ్ళిపోయి నేను సరెండర్ అవుతానని చెప్పి లొంగిపోయాడు. ఆ వ్యక్తి రాసినటువంటి చరిత్రనే క్రైస్తవులు చదువుతారు. ద వార్స్ ఆఫ్ జూస్, యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ అనేటువంటి పుస్తకం ఈ జోసెఫ్ అనేటువంటి ఆయన రాశాడు. ఎందుకయ్యా నువ్వు యూదుల మీద అధికారివి కదా, నువ్వు ఎందుకు లొంగిపోయావు, యుద్ధం చేయొచ్చు కదా అంటే, అంతకుముందు రోజు ప్రభువు నాకు ఏంటి అంటే, నువ్వు చావకూడదు, చంపబడకూడదు, నువ్వు వెళ్ళి లోబడు అనేటువంటి దర్శనాన్ని నేను చూశాను అని చెప్పి ఆయన లొంగిపోయి ఈ చరిత్రని రాశాడు. ఆ వ్యక్తి రాసినటువంటి మాటలు, యెరూషలేము ఎలా నాశనం చేయబడింది ఈ టైటస్ అనేటువంటి రాజు ద్వారా అని. 70వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఎలా చంపారు అంటే, ముందుగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నీ శత్రువులు నీ చుట్టూ ఏం చేస్తారంట, గట్టు కట్టి అన్నారు. టైటస్ వచ్చి యెరూషలేము చుట్టూ శత్రువుల్ని ముట్టడి వేసి బయట నుంచి లోపలికి ఏమాత్రము కూడా నిత్యావసర వస్తువులు లోపలికి వెళ్లకుండా ముందు కట్టడి చేశాడు. హి సీజ్డ్ ద సప్లై ఫ్రమ్ అవుట్ సైడ్. సో లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు బయటికి రావడానికి లేదు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. నీళ్లను వెళ్లకుండా ఆఫ్ చేశాడు, నిత్యావసర వస్తువులు వెళ్లకుండా ఆఫ్ చేశాడు బయట నుంచి. లోపల ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? భయంకరమైనటువంటి కరువు వచ్చినట్టుగా లోపల ఉన్నటువంటి వాళ్ళు నడుస్తూనే చచ్చిపోయారు చాలామంది. ఆకలికి, ఆ కరువుకి, వీళ్ళు సీజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితిని కరువుగా చెప్తూ ఆ ఫ్యామిన్కి లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమి తిండి లేక నీళ్లు లేక చనిపోవడం ప్రారంభించారు. లోపల ఉన్నటువంటి ఈ చరిత్రకారుడు రాసినటువంటి మాటలే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే, ఎలా ఇతనే చూశాడు ప్రత్యక్షంగా, ఈయనే అందులో ఉంటే ఈయన కూడా చనిపోయేవాడే, లొంగిపోయి అవతలికి వెళ్ళాడు. బై డిఫాల్ట్గా అతను చేసిన, ఆయన అంతకుముందు కూడా చరిత్ర అంతా రాస్తూ వచ్చేవాడు. హీఈస్ బేసికలీ హిస్టోరియన్. అతను చూస్తూ తన ప్రజలు ఎలా చనిపోయారో రాశాడు ఈ మాటలు. చరిత్రలో ఎలా జరిగింది 70వ సంవత్సరంలో. లోపల ఉన్నటువంటి వాళ్ళకంట తప్పించుకుంటాము అనేటువంటి నిరీక్షణ లేదు లోపల ఉన్న వాళ్ళకి. అలాగే బయటికి స్వేచ్ఛగా వెళ్ళిపోతాము అనేటువంటి ఆశ కూడా లేదు. బయటికి వెళ్ళినా చేస్తాము, లోపలున్నా చేస్తామని, వాళ్ళకు బ్రతుకుతామనే నిరీక్షణ లేదు, తప్పించుకుంటాం అనేటువంటి ఆశ కూడా లేదు. అలా ఉన్నప్పుడే కరువు ఇంకా ఎక్కువైపోయి ఇళ్లల్లోనూ కుటుంబాల్లోనూ మొత్తం కరువు అంతా మృంగుతూ ఉంటే, ఆ కరువుతో చనిపోయేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లల మృతదేహాలన్నీ కూడా వాళ్ళు ఉన్నటువంటి రూముల్లోనే అలా కుప్పలుగా పడిపోతున్నాయంట. 70వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన, యెరూషలేముకు జరిగినటువంటి సంఘటన. అలా ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవారు, యవనస్తులు చనిపోతూ ఉంటే, వీధుల్లో పడిపోతూ ఉంటే, ముందు కొద్ది రోజులు చనిపోతున్నటువంటి వాళ్ళను పాతి పెట్టడానికి, సమాధి చేయడానికి కొద్ది వరకు ప్రయత్నం చేశారు. కానీ తర్వాత రానున్న రోజుల్లో అది ఇంకా వారు లెక్కకు మించినట్టుగా ఆ శవాలన్నీ కుప్పలుగా పడిపోతూ ఉంటే, ఇంకా పాతి పెట్టలేక వాళ్ళు ఏం చేశారంటే, ఆ శవాల్ని యెరూషలేము గోడల పైనుంచి కింది లోయలోనికి తోసేయడం ప్రారంభించారంట. అర్థమవుతుందా? చుట్టూ గట్టు కట్టి నీ శత్రువులు ఏం చేస్తారంట, నిన్ను రాయబడిన మాట ఏంటంటే, నీ పిల్లలతో కూడా నిన్ను నేల
కలిపి అని. అలా సీజ్ చేసిన తర్వాత, ఇలా చంపిన తర్వాత టైటస్ లోపలికి వచ్చాడు. వచ్చినటువంటి వాళ్ళందరినీ దొరికినట్టుగా చంపుతూ వెళ్ళాడు. రక్తం ఏరులై పారింది. ఒక భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వీని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండని అని కేకలు వేశారు. సిలువేయము అని చెప్పి, ఇదిగో ఈయన అక్కడ పిలాతేమో ఈ నిర్దోషి యొక్క రక్తాపరాధం నా మీద ఉండకుండానట్లుగా నేను ఏం చేతులు కడుక్కున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వీని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండని అని యేసుక్రీస్తు ప్రభుని సిలువకి ఎక్కించారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి మాటలే వారి మీదకి వచ్చాయి. ఏంటి? వీధుల్లో పిల్లలను పెద్దలను అందరినీ కూడా నరుకుతూ ఉంటే విచక్షణారహితంగా, ఆ మాటలు నేను ఇంకా చెప్పడానికి కూడా నాకు అంత పదాలు దొరకట్లేదు, కానీ అంత భయంకరంగా చంపాడు. యెరూషలేములో రక్తం ఏరులై పారింది, నీళ్ళ కంటే కూడా. ఈ టైటస్ అంతా ముట్టడి వేసి కాల్చి వేసిన తర్వాత యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాడు. యెరూషలేము దేవాలయాన్ని కూడా పడగొట్టేశాడు. అక్కడ యెరూషలేమును కూడా సర్వనాశనం చేశాడు, కాల్చి వేసిన తర్వాత ఆశ్చర్యకరంగా ఈ జోసెఫస్ అనే వ్యక్తి టైటస్ చెప్తున్న మాటల్ని చెప్తున్నాడు. ఏంటంటే, ఆ చుట్టూ ఈ టైటస్ యెరూషలేము చుట్టూ ప్రాకారాల చుట్టూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి శవాలు గుట్టలుగా కనబడుతూ ఉంటే, ఇంత క్రూరంగా నేనేనా వీళ్ళను చంపింది అని, అయ్యో ఇంత భయంకరంగా చంపానా వీళ్ళను అని ఆ బాధాతప్త హృదయంతో, నేను కాదు ఇలా చేసింది అని చెప్పి దేవుని వైపు చేతులు చాచి, అయ్యా నువ్వే చూడు నా ద్వారా చేయించినటువంటి సంగతి ఇంత భయంకరంగా ఉంది, నేను కాదు దీన్ని చేసింది అన్నాడట. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు రాబోయేటువంటి దుస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఏడ్చెను అని చూస్తాం. మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, సమాధానకరమైనటువంటి సంగతులు మన యొద్దకు వచ్చినప్పుడు తృణీకరిస్తే ప్రభు యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో మనం ఊహించలేం. ప్రభు యొక్క తీర్పు అది నిలిపివేయకుండా ఉండడానికి మనము చేసేటువంటి ప్రార్థన ఏమాత్రము కూడా సరిపోదు. ఎప్పుడు? దాటిన తర్వాత, ఇచ్చినటువంటి సమయము మీరిన తరువాత. అందుకోసమే రాయమన్నటువంటి మాట ఏంటంటే, నో మోర్ ఫర్గివ్నెస్, నో మోర్ మర్సిఫుల్, నో మోర్ కైండ్నెస్. ఉదయకాల సమయంలో ఏం నేర్చుకుంటూ ఉన్నాం? ఈ సంగతులు మనకు మరుగు చేయబడక మునుపే, ప్రసంగి గ్రంథంలో సొలొమోను చెప్పినట్టుగా 12వ అధ్యాయంలో చూడండి ఒక మాటని, ప్రసంగి 12వ అధ్యాయం ఒక మాటని చూసుకొని మనం ముగించుకుందాం. ఎక్లెసియాస్టస్ 12:1. ఏముంది అక్కడ చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనము. దుర్దినములు రాకమునుపే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునుపే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఏం చేయాలంట? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. చెప్తున్న మాట ఏంటంటే, సమయము మించిపోక మునుపే ఈ సమాధాన సంబంధమైన సంగతులను మనము అంగీకరించిన ఎడల మనకు మేలు. అదే కాల సమయంలో మన యొక్క ప్రతిస్పందన ఏమై ఉంది? మన యొక్క స్పందన ఈ మాటలకు ఏమైంది? ఇంకా దేవుని యొక్క మాటలను వింటూ కూడా మన అతిక్రమ ప్రవర్తనను అలాగే కొనసాగిద్దామా? ఇంకా దేవుని యొక్క మాటలు మనకు వినబడుతూ, అవును నువ్వు రక్షించబడాలి, నువ్వు పాపక్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపపడాలి, ఇదిగో పాపక్షమాపణ కొరకైనటువంటి మేలుకరమైన సంగతులు నీకు అర్థమవుతూ వినిపించబడుతూ ఉన్నాయి, వాటికి ప్రతిస్పందించు అనేటువంటి ఆ యొక్క దేవుని మాట స్వరము మనకు వినబడుతున్నప్పుడే వాటిని అంగీకరిద్దామా? లేకపోతే ఇంకా సమయం ఉందిలే అని ఆ యొక్క స్వరాన్ని తోసిపుచ్చుతూ, ఆ మాటలను లెక్క చేస్తూ, ఆ మాటలను తిరస్కరిస్తూ లెక్క చేయకుండా జీవిద్దాము. తల వంచుదాం,
ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఏంటి నీ స్పందన ఏంటి? యెరూషలేము ప్రవక్తలను చంపింది, ఆ మాటలను తృణీకరించింది. యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమే. యెరూషలేము ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలే. కానీ నిర్ణయించిన కాలము దాటిన తర్వాత తీర్పుని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ సమాధానకరమైనటువంటి స్థితి యెరూషలేము పట్టణం, యెరూషలేములోని ప్రజలు. ఉదయకాల సమయంలో నీ స్పందన ఏంటి? ప్రభువు నీ భక్తిహీనతను దండిస్తూ ఉన్న జరిగిస్తున్నటువంటి పాప ఆయన దండిస్తూ ఉన్నప్పుడు, పైకి భక్తి గల వారి వలె జీవిస్తూ లోపల అసహ్యకరమైన రహస్య కార్యములలో పాలుపంపులు పొందుతున్నటువంటి నీ జీవితాన్ని ఆయన దండిస్తూ ఉన్నప్పుడు నీ స్పందన ఏంటి? నీ స్పందన ఏంటి? ఈ మాటలు కూడా ఒకానొక దినాన నీ దగ్గరకు రాకుండా ఆపివేయబడతాయేమో. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు అవి ఏవి కూడా నిన్ను స్పందించేవిగా మార్చలేవేమో. ఆ సంగతులు మరుగు చేయబడతాయేమో. మరుగు చేయబడిన దినాన, ఒప్పుకోనటువంటి దినాన వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది, నిత్య నాశనమును హత్తుకోవాల్సి వస్తుంది, కౌగిలించుకోవాల్సి వస్తుంది. ఆ స్థితిలోనికి వెళ్లకుండా వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లోబడదామా? ప్రభు యొక్క మాటకి తలగ్గుదామా? ఆయన మాటని అంగీకరిద్దామా? ఆయన కొరకు తీర్మానం తీసుకొని నిజమైనటువంటి పశ్చాత్తాపముతో, నిజమైనటువంటి ఒప్పుదలతో ప్రభు వైపు తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులకు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో మాకు అవసరమైనటువంటి మాటలను మీరు తెలియపరిచారు. మీ సన్నిధిలో మీ వాక్యమునకు లోబడినట్లుగా సూటిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలకు అయ్యా మా జీవితాలు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. విన్న మాటలను దాని ప్రకారంగా జీవించడానికి అంగీకరించే హృదయాన్ని మాకందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మెట్టుకు మీ సహాయం ఇచ్చి మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యానుసారంగా జీవించే కృపను మాకందరికీ కూడా దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.